చిన్న వయసులోనే తనే పాట రాస్తాడు, తనే స్వరపరుస్తాడు, అంతటితో ఊరుకోడు. విజయవాడలో ఉన్నటువంటి మహానుభావుడు గానకోతుల గంధర్వుడిగా పేరుగాంచినటువంటి శ్రీ ఏం పేరు సూర్యనారాయణ గారు. సూర్యనారాయణ గారితో పాడించి ఆ పాటకు డాన్స్ కంపోజ్ చేసేటువంటి చక్కటి ప్రజ్ఞావంతుడు. అలాంటి ఆ అద్భుతమైన కళాకారులు చాలా అద్భుతంగా ఉంటారు. ఏదైనా ఇంత చక్కగా రసవత్తంగా పూర్తి చేసినందుకు అద్భుతమైన కళారూపాన్ని ప్రదర్శించిన ఆ కళాకారుని గౌరవించుకోవడానికి ముందుగా ఈనాటి కార్యక్రమానికి సూత్రధారి అయినటువంటి శ్రీమతి గాయత్రి పట్నాయక్ గారు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి గాయత్రి పట్నాయక్ గారు మరొక నాట్యాచారి చిరంజీవి శ్రీమూర్తి వారిని కూడా వేదిక మీద రావాలి. ఎందుకంటే మా అందరిలో చిన్న కుర్రాడు కనుక బద్రీని చివరిగా పెట్టకపోతే మన మాట వెండు చిరంజీవి హేమాద్రి బద్రీనా కూర్చోలేనా. ఇప్పటి వరకు జరిగిన నృత్యాంశాలు చూశారు కదా. చిన్న పిల్లలతో కూడా 10 నిమిషాల విడుదల నృత్యం చేయగల సమర్థత, పైగా ఏ డాన్స్ మాస్టర్లో సృష్టించినటువంటి కొత్త కొత్త అంశాలను సృష్టించి వాటితో ఆ చిన్నారుల యొక్క ప్రజ్ఞను ఈ సమాజాన్ని పరిచయం చేసేటువంటి చిరంజీవి. ఒక మాటలో చెప్పాలంటే రాజమహేంద్రవరానికి మణిపూస లాంటి శ్రీ హేమాద్రి చిదంబర దీక్షితులు గారి మనవడిగా ఆయన నాట్య వారసత్వ సంపదను కాపాడుకుంటూ తను ఈనాడు చక్కటి ప్రజ్ఞావంతుడై కూచిపూడిలో డిప్లొమా పూర్తి చేసినటువంటి వ్యక్తిగా తనే పాటలు రాస్తుంటే ఇందాకనే చిన్న పొరపాటు చెప్పాను. ఆయన రాసిన పాట ఇప్పుడు మనం బాలరాజరాజేశ్వరి పాట విన్నాం. ఆ పాటకి స్వరకల్పన ఏం చేసినా స్వరాన్ని అందించిన వాళ్ళు మాత్రం ఈ ఆది దంపతులు మా పవన్ మరియు సృజన వీళ్ళిద్దరూ కలిపి స్వరపరిచినటువంటి మంచి బృందం. వీళ్ళు ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుని చాలా చక్కగా వెళ్తారు. పాట వింటే ఎవరో మహానుభావులు రాసేది అనిపిస్తుంది. అంత చక్కటి కార్యక్రమాన్ని అందించేటువంటి మా హేమాద్రి చిదంబర దీక్షితుల గారికి మనవడైనటువంటి హేమాద్రి బద్రీనాథ్కి బరువైన మాలతో శుభాశిషులు ఇంతటితో మనం హేమాద్రి బద్రీనాథ్ గారి చిన్నాను ఒకసారి విన్నమ్మా. చిరంజీవి కీర్తన, చిరంజీవి మాన్య సహస్ర, చిరంజీవి పావన్. మణిబాబు గారు మీ ఇద్దరు చింతలుగా చిన్నారులు జ్ఞాపికలు అందించండి అమ్మా. అమ్మాయి వెళ్ళండి, ఆది దంపతులు నువ్వు కూడా వెళ్ళండి. కోపం కరగడానికి మగవాడికి పెళ్లి కాకపోవడానికి ఇంట్లో పెళ్లి చేసేస్తే